పరకామణి చోరీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న హైకోర్టు పరకామణి చోరీ వ్యవహారంలో జరిగిన తప్పుల మీద సవివరమైనటువంటి వ్యాఖ్యానాలు చేసింది. వాటన్నిటిని మేము స్వాగతిస్తున్నాము. వీటి మీద సమగ్రమైన విచారణ జరపాలి. కేవలం హైకోర్టు చెప్పినటువంటి విచారణకే పరిమితం కాకుండా సిట్టింగ్ జడ్జితో ఈరోజు ఈ పరకామణి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, దానికి అనుబంధంగా సాగిన అనేక రకాలైనటువంటి అంశాల మీద లోతైన సమగ్రమైనటువంటి విచారణ జరిపితేనే దీని వెనకాల ఉన్నటువంటి అసలు లబ్ధిదారులు ఎవరు, జరుగుతున్నటువంటి లోపాల తీవ్రత ఎంత ఉంది అనే విషయం స్పష్టంగా అర్థం కావడానికి తోడ్పడుతుంది. ఆ కారణంగా సిట్టింగ్ జడ్జితో ఈ సమగ్రమైనటువంటి విచారణని నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. ఈరోజు పరకామణి చోరీకి సంబంధించిన దాంట్లో కేవలం అదేదో ఒక $700 సంబంధించిన వ్యవహారంగా కొంతమంది చూస్తూ ఉన్నారు. 35 ఏళ్లుగా ఈ రవికుమార్ అనే అతను చిన్నజీరు మఠం తరఫున ఒక పర్యవేక్షకుడుగా, వాస్తవంగా పరకామణిలో పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంటుంది, దుర్భేద్యమైనటువంటి పద్ధతులు ఉంటాయి. మామూలు ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు. ఆఖరికి టీటీడీ ఉద్యోగులు డబ్బులు లెక్క పెట్టడానికి వెళ్లే సమయంలో కూడా లోదుస్తులు కూడా లేకుండా కేవలం ఒక 4 మూరల పంచె తప్ప ఇంకొక ఆచ్ఛాదన ఏమీ లేకుండా వీళ్ళందరూ కూడా పోయి ఈ పనుల్లో పాల్గొంటూ ఉంటారు. వీళ్ళు తప్పులు చేయకుండా ఉండడం కోసం భక్తుల్లోంచి కొంతమందిని, మఠాల నుంచి కొంతమందిని ఆహ్వానించి వీళ్ళ మీద పర్యవేక్షణ కోసం వీళ్ళందరినీ నియమించేది. ఈ రవికుమార్ అనే అతను కూడా చిన్నజీరు మఠం నుంచి ఇదే రకంగా పర్యవేక్షణ కోసం వెళ్ళినటువంటి మనిషి. పర్యవేక్షణకి చిన్నజీరు మఠం నుంచి 35 ఏళ్లుగా ఇతనే వెళ్తున్నాడా, ఇంకెవరైనా వెళ్తున్నారా, ఇతన్నే పంపించడానికి కారణాలు ఏంది అన్నటువంటి వాటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో ఒకరోజు వ్యవహారం కాదు. రెండవది, ఈ పరకామణిలో పద్ధతులకు సంబంధించి గతంలో ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి తిరుమల భద్రత మీద, అంటే అన్ని ఆస్పెక్ట్స్లో, కొండ మీద భక్తులకు సంబంధించిన రక్షణ, అదే మాదిరి ఆలయ రక్షణ, పరకామణి వ్యవహారాలు లేదా ఇంటర్నల్గా అంతర్గత రక్షణ, ఈ అనేక అంశాల మీద ఒక డీటెయిల్డ్ రిపోర్టును గతంలో ఆంజనేయ రెడ్డి కమిటీ సిఫార్సుల ద్వారా చేసింది. అదే మాదిరి